నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. దోషులుగా ఎవరైనా శిక్షలు పడాల్సిందే, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాపికొండలు అభయారణ్యంలోనే పెద్ద పులి, వెల్లడించిన సిసిఎఫ్ శ్రీకాంత్ నాథ్ రెడ్డి. మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ, వైద్య సేవలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యే, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపణ. వైసీపీ పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చింది, ఎక్స్క్రిషన్ పై మాజీ ఎంపీ మార్గాన భరత్రామ్. ఇక డీటెయిల్స్ చూస్తే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడాలని అన్ని నివేదికల్లో తేలినా అందుకు బాధ్యులను గత ప్రభుత్వ ముఖ్యుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావట్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడి సొమ్ముతో ఆడుకున్నా, ఆ సొమ్ము దోచుకున్నా వారి తరాలు కూడా లేచిపోతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికైనా కల్తీని ఒప్పుకోవాలని, అలా కాకుండా ఢిల్లీ వెళ్లి ఒక కోర్టులో కేసులు వేసే కొద్దీ మీ పాపం పెరిగి నాశనం త్వరగా వస్తుంది తప్ప తగ్గదని వ్యాఖ్యానించారు. శాసనసభలో కల్తీ నెయ్యిపై లఘు చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో 68 లక్షలు కేజీల కల్తీ నెయ్యి వాడారు. అందులో పందికొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదికలో వచ్చింది. సిబిఐ సిట్ కూడా రసాయనాలు, పామాయిల్తో నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని పేర్కొంది. అలాంటప్పుడు ఆ ముఖ్య నేత నాకు సంబంధం లేదు, టీటీడీ బోర్డు అంతా చేసింది, దానిపై కమిటీ వేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి శిక్ష పడేలా చెయ్యండి అని సింపుల్ గా తేల్చేయవచ్చు. కానీ సిట్ నివేదిక వచ్చాక కూడా కల్తీ లేదంటున్నారని మండిపడ్డారు. దీనికి నాటి టీటీడీ పాలక మండలితో పాటు గత ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతుంది. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు.
ప్రజల భద్రత, వన్యప్రాణి సంరక్షణ రెండు తమకు ముఖ్యమేనని రాజమహేంద్రవరం ప్రాంతీయ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి శ్రీకాంత్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల పట్టుకున్న పులి ప్రవర్తన మంచిగా ఉందని, పూర్తిగా పరిశీలించిన తర్వాతే పాపికొండల నేషనల్ పార్కులో వదిలిపెట్టామన్నారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని జనావాసాల్లో పట్టుకున్న పెద్ద పులి ప్రస్తుతం పాపికొండ నేషనల్ పార్కులోనే ఉందని, అది మళ్లీ జనావాసాల్లోకి రాకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. రంపచోడవరం దగ్గర సున్నంపాడు తదితర ప్రాంతాల్లోని జనావాసాల్లో మళ్లీ పెద్ద పులి తిరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అన్నారు. పాపికొండ నేషనల్ పార్కులో గతంలో పెద్ద పులులు, చిరుత పులులు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడవి తగ్గిపోయాయన్నారు. తోడు కోసం తిరుగుతూ ఇటు వచ్చినట్లుగా గుర్తించామన్నారు. దీన్ని భర్తీ చేసేందుకు ఇతర రాష్ట్రాల అటవీ అధికారులతో మాట్లాడి 2 ఆడపులులను పాపికొండలు నేషనల్ పార్కుకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పులుల వృద్ధితో ఇక్కడి నేషనల్ పార్కులో టైగర్ జోన్ ఏర్పాటుకు బీజం పడుతుందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ అవగాహనకు మార్చి 3న గుంటూరులో హనుమాన్ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. మన పాపికొండలు నేషనల్ పార్క్లో రిలీజ్ చేయడం జరిగింది 14వ తేదీ ఉదయము. సో ఆ రోజు నుంచి కూడాను ఆ టైగర్ని శాటిలైట్స్ ద్వారా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అని పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క మూమెంట్, ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. ఈ టైగర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడాను వైల్డ్లో ఇంకా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ టైగర్కి సంబంధించిన మూమెంట్ అయితేనే మాత్రం ఇప్పటి వరకు రంపచోడవరం దగ్గరికి అది ఈరోజు ఏదైతే వైరల్ వచ్చిందో అది కాదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనము ఈ సమయంలో కొంత బాధ్యత కూడా మనమందరం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒక నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో, ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి తడోబా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి, హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇది ఒక అడల్ట్ మేల్, ఇది తన టెరిటరీని ఏర్పరచుకోవడం కోసము ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంది. దీన్ని మనము డిస్పర్సింగ్ బిహేవియర్ అంటాం. ఇది ప్రతి మేల్ అనిమల్ తోటి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దానికి కావాల్సినటువంటి దానికి తోడు కోసం తిరుగుతూ ఉంది. సో ఆ తోడు కోసం ఏదైతే తిరుగుతూ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసము మనము ఇతర రాష్ట్రాలతోటి కూడాను 2 ఆడపులులు తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నం కూడా త్వరలో సఫలీకృతమయ్యి ఆ ట్రాన్స్లొకేషన్ కూడా జరుగుతుందని భావిస్తున్నాను. పాలకల్తీ ఘటనలో 4 మృతుల కుటుంబాలకు వారి నివాసాలకు వెళ్లిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. పాలకల్తీలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. చౌడేశ్వర నగర్ కు చెందిన శేషగిరిరావు, గాంధీపురానికి చెందిన తాడి రమణి 58 సంవత్సరాలు, తాడి కృష్ణవేణి 76 సంవత్సరాలు చెరువు 10 లక్షల చొప్పున
అందజేయటం జరిగింది. అంతకుముందు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా మంచి రాధాకృష్ణమూర్తికి చెక్కు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను బాధిత కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదీల్లో కల్తీ పాలు సేవించిన దాదాపు 315 మందికి టెస్టులు చేయటం జరిగిందన్నారు. వారి వెంట షట్టివల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్, అనుశ్రీ సత్యనారాయణ, వైశ్రేణు, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, షట్టి జగదీష్ తదితరులున్నారు. పేషెంట్స్ అండి. సో నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఖర్చు పెట్టిందంతా కూడా రీయింబర్స్ చేయడం జరుగుతుంది అనేది. అది కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ రాసాము. అది కూడా మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మానిటర్ చేస్తున్నాము. 110 ఫ్యామిలీస్కి ఆయన మిల్క్ సప్లై చేసినట్టు తెలిసింది. అందులో 315 శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీస్తే ఇద్దరికి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ మానిటర్ జరిగేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి ఎల్ఓసి రూపంలో ఇవ్వాలి. ఎవరన్నా ఎలాగన్న దాని మీద కూడా వాళ్ళకి కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. క్రిటికల్గా ఉన్నవారికి ఇక్కడ ట్రీట్మెంట్ పొందడంతో పాటు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి హయ్యర్ సెంటర్స్కైనా తీసుకెళ్ళవలసి వస్తే అది కూడా తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది కూడా తెలియచేసుకుంటూ, ఈ దుష్ప్రచారాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తూ ఉన్నారో ఆపితే మంచిది. ఎందుకంటే ఎవరైనా సరే కోరుకునేది కుటుంబానికి ఆదుకోవాలన్నది. ఆదుకున్నాం. ట్రీట్మెంట్ పొందుతున్న వారికి అండగా నిలబడాలన్నది. ఎందుకంటే వాళ్ళ మధ్య తరగతి వారు అది చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా కొన్ని చర్యలు, నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతా ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడడానికి ఏముంది? రాజకీయంగా మీరు ఏదో ఓదార్పు చేసుకోవాలి, లేకపోతే యాత్రలు చేసుకోవాలి. అది చేస్తే చేసుకోండి, కానీ జరిగే వాటికి అడ్డపడకుండా మీ పని చేసుకుంటే మంచిదన్నది వైఎస్ఆర్సీపీ వారికి కూడా తెలియజేస్తాము. ఇంకా వారం రోజుల పాటు ఈ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెట్టి వారిని కూడా మానిటర్ చేస్తాం. ఇంకా వారి హెల్త్. క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ కుమార్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, అది ఖచ్చితంగా హత్యగాని తాము ఇప్పటికీ భావిస్తున్నామని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. మార్చి 24వ తేదీన లూథరన్ గిరిలో ప్రవీణ్ పగడాల సంస్మరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ మార్చి 24వ తేదీన లూథర్ గిరిలో జరిగే సంస్మరణ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ పగడాల మృతి చెందారని మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ఆయన అటాప్సీ వేదికలో అసలు మద్యం సేవించిన ఆనవాళ్లే లేవని స్పష్టమైందన్నారు. ఈ కేసును ప్రభుత్వం ఎందుకు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయటం లేదు, దాన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తాము 24న సంస్మరణ సభ జరిపి ప్రవీణ్ పగడాలకు ఘనంగా నివాళులర్పిస్తామన్నారు. ఇది హత్య అని నమ్మే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ప్రవీణ్ పగడాల చనిపోయి ఈ రోజుకి 11 నెలలు అయింది. 11 నెలల 2 రోజులు అయింది. మార్చి 24న 2025వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే, మార్చి 24, 2026వ సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ
ఈ మీటింగ్కి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పోరాటం చేయడం వలని కల్తీపాల మృతులకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక విఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రామ్ మాట్లాడుతూ పాల కల్తీ ఎలా జరిగిందన్నది తేల్చకుండా తూతు మంత్రంగా విచారణ చేసి ప్రమాదవశాత్తు ఫ్రిడ్జ్లో ఉన్న ఇథాలిన్ గ్లైకాల్ కలిసిందని నిందితుడు గణేష్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రులు తాము వెంటనే స్పందించబట్టే బాధిత కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుని విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి బిల్లు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు, అనుభవం కలిగిన వైద్యులు లేకుండా రోగులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఏ సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకుండా సూపరింటెండెంట్ ను విధుల నుంచి తప్పిస్తే ఏం లాభమో వారికే తెలియాలన్నారు. జగన్ మొదలుపెట్టిన మెడికల్ కాలేజీ పూర్తయి ఉంటే మంచి వైద్యులు, అన్ని సదుపాయాలు ఉండేవని పేర్కొన్నారు. ఒక ఆమె 80 సంవత్సరాల ఆమె కనకరత్నం గారని ఆమె చనిపోయింది. ఫస్ట్ కేసు వచ్చిందే ఆమె నుంచి వచ్చింది. 80 సంవత్సరాల ఆవిడ. 80 సంవత్సరాల ఆవిడని ఎందుకు ఈ డెత్ దాంట్లో ఇన్క్లూడ్ చేయలేదని అడుగుతాను. ఇది కాక పోలీస్ డిపార్ట్మెంటు, హాస్పిటల్ సిబ్బంది కూడా పోస్ట్ మార్టం చాలా హడావిడిగా ఆగ మేఘాల మీద కంప్లీట్ చేసిన సందర్భం. ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు రెయిన్బో హాస్పిటల్లో చూస్తే నిజంగా హృదయ విదారకం. ఎంత బాధపడతా ఉన్నామని అంటే అక్కడ ఉన్న తల్లులు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ఘటన జరిగి 18 శివరాత్రి వెళ్ళిన తర్వాత 18, 19, 20 తారీఖుల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేము నెత్తినప్పుడే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే కనుక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట, ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ని మానుకోండి. ఏ ఆటకైనా నేను రెడీ, గెలుపు సాధించి తీరుతా అంటూ ఉత్సాహంగా కథనా రంగంలోకి దూకి యువ ఎమ్మెల్యేల కంటే చురుగ్గా అన్ని ఆటల పోటీల్లోనూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తలపడుతున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరుగుతున్న క్రీడా పోటీల్లో ఇప్పుడు అందరి దృష్టి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపైనే ఉంది. 80 సంవత్సరాల వయసులో సైతం నిత్య యువకుడిగా 50 మీటర్ల పరుగు పందెంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, గద్దె రామ్మోహన్ కలిసి ఉత్సాహంగా పరుగులు తీసి 3వ స్థానంలో నిలిచారు. టగ్ ఆఫ్ వార్లో సైతం నేను ముందే ఉంటానంటూ బరిలోకి దిగారు. ఆయన ఉత్సాహం చూసి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా స్ఫూర్తి పొందుతున్నారు.
4 దశాబ్దాల రాజకీయ జీవితంలో గోరంట్ల అన్నింటా క్రమశిక్షణతో వెలుగుతూ ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా రెడ్డిపైన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చౌదరి గారు, చల్వాడ్ గారు రెడీగా ఉన్నారు. అందరికీ మీరు ఇన్స్పిరేషన్ సార్. ఓకే పాలకల్తీ ఘటనలో ప్రధాన నిందితుడు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేశ్వరరావును 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంలో కేంద్ర కారాగారానికి తరలించారు. సదరు గణేశ్వరరావు వరలక్ష్మి డైరీ పేరుతో చాలా కాలంగా పాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ, ఇతర ప్రాంతాల్లో ఇళ్లకు పాలు పోస్తుంటారు. అదేవిధంగా ఈ నెలలో జరిగిన శివరాత్రి రోజున కూడా ఆ ఏరియాలో పాలు పోశారు. ఆ పాలు తాగిన వారిలో 14 మంది వరకు తీవ్రమైన అస్వస్థతకు గురై కిడ్నీ వ్యాధి బారిన పడి డయాలసిస్ వరకు వెళ్లారు. వారిలో 6 ఇప్పటికే మృతి చెందగా మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన గణేశ్వరరావును 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గేట్ లోపలికి వెళ్ళకండి, గేట్ లోపలికి వెళ్ళకండి. కేసు నమోదు చేసినటువంటి ఉంది. ఆ కేసు సెక్షన్స్ కూడా ఆర్డర్ చేసిన తర్వాత మనం ప్రత్యేకంగా అంగన్వాడీల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి అసెంబ్లీలో చర్చించి నిధుల విడుదల చేయకపోతే మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహించడం ఖాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ వెల్లడించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, డివైఎఫ్ఐ నాయకుడు రాంబాబు తదితరులు అంగన్వాడీల శిబిరానికి విచ్చేసి మద్దతు పలికారు. అంగన్వాడీల నాయకురాళ్లు మాణిక్యాంబ, అన్నపూర్ణ, మార్తా మాట్లాడుతూ కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. అరుణ్ మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐడీసీఎస్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 23, 24 ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాము. ఈ రోజు నుంచి జిల్లా స్థాయిలో జిల్లా సెంటర్లో మొత్తం 7 మన జిల్లాలో ఉన్న 7 ప్రాజెక్టుల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కూడా ఈ రోజు నుంచి 3 రోజులు ఇక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తాము. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో మాకు ఐసిడిఎస్కి నిధులు చాలా తక్కువ కేటాయించారు. నిధులు పెంచకుండా యథావిధిగా పాత నిధులే ఇచ్చారు. మాకు శాలరీ ఎక్కడ వేతనం ప్రసక్తే లేదు. ఆ ఒక్కటే అడగంటున్నారు. దానికోసం కేవలం వేతనం పెరగాలని మే నెలంతా వేసవికాల సెలవులు, పెద్ద స్కూల్, బొడ్డు స్కూల్ పిల్లలకు సెలవులు ఉంటున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మే నెలంతా వేసవికాలం సెలవులు ఇవ్వాలని ఈ 3 రోజులు కూడా ఇక్కడే గ్రాడ్యుటీ అమలు చేయాలి. గ్రాడ్యుటీ జీవో చట్టం ప్రకారం గ్రాడ్యుటీ జీవో అమలు చేయాలి. ఫిబ్రవరి 23, 24ని ప్రాజెక్టు స్థాయిలో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. 25, 26, 27 జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము.
అలాగే మార్చి 2వ తారీఖున చలో విజయవాడకు పిలిపించాం. ఈ లోపల ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో సూపర్వైజరే పనిచేస్తుంది. అలాంటప్పుడు ఒక మండలంలో 3 సెక్టార్లు ఉంటున్నాయి. ఆ 3 సెక్టార్లకు ఒక సూపర్వైజర్ ఎంతకాలం పనిచేస్తుంది? కాబట్టి మాకు 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. అంతేకాకుండా పిల్లల తల్లులకు అమ్మఒడిని కూడా శాంక్షన్ చేయాలి. 5 సంవత్సరాలు నిండే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలని జీవోని విడుదల చేయాలి. వేతనం కూడా లేకుండా చాలా అతి తక్కువ వేతనాలతో పనిచేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వేతనాలు తక్కువ, అంగన్వాడీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులనే లెక్కలను చూపించి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా రెండుకి చెట్టు రేవడిలా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇప్పుడు శాసనసభ ప్రజల ఆరోగ్యం ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నామన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. వైద్యపరంగా ఎక్కడా వెనక్కు తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. డెల్టా ఆసుపత్రిలో ఒకరు ఇంకా వెంటిలేటర్ పై ఉన్నారని, కిమ్స్ లో 8 మందిలో 4 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుండి ఎక్విప్మెంట్ తీసుకువచ్చారన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని నిన్ననే అందించామన్నారు. అటెండర్స్ దగ్గర తీసుకొని దాన్ని రీఎంబర్స్ ఏ విధంగా చేయాలన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు చేయాల్సిన వర్క్. అలాగే ఫర్దర్గా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కూడా ఎల్ఓసిస్ ఇచ్చేయడం జరిగింది. అంటే ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటూ గతంలో ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. కారణమైన వ్యక్తిని కూడా నిన్న రాత్రి రిమాండ్కి పంపించడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అలాగే భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మిల్క్ పరంగా ఏం పెట్టాలన్న దాని మీద కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తూ ఉంది. నిర్ణయాలు కూడా తీసుకుంటారని కూడా తెలియచేస్తూ అన్ని విధాలుగా ప్రతి నిమిషం కూడా నేను కూడా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడం మానేశాను. నిన్న వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళలేదు, రేపు కూడా వెళ్ళబోము. ఎందుకంటే అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందన్నది ప్రతి 1 అవర్కి కూడా సమీక్షించుకోవాలి, అప్డేట్ చేయాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. వాళ్ళ తాలూకు ఆలోచనకు అనుగుణంగా నేను కానీ నా కూటమి నాయకులు అందరం కూడా అదే పని మీద ఉన్నాం. పబ్లిసిటీకి దూరంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడే విధంగా, మెరుగైన వైద్యం అందించే విధంగా తగు జాగ్రత్తలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన కోట్ చిత్రం ఫేమ్ శ్రీదేవి అప్పాల బుధవారం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. స్థానిక జెండా పంజా రోడ్లో ఉన్న బీ న్యూస్ షోరూంలో V70 లైట్ నూతన సెల్ ఫోన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీదేవికి అభిమానులు బీ న్యూస్ షోరూం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడకు చెందిన తనకు కోర్టు చిత్రంలో నటించడం ద్వారా మంచి పేరు వచ్చిందన్నారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తాను నటించిన బ్యాండ్ మేళం చిత్రం త్వరలో విడుదల కాబోతోందని, ఆద్యంతం ఉత్సాహంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను కామెడీ ద్వారా కథాపరంగా కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో గోదావరి, దేవీ చౌక్ అంటే బాగా ఇష్టమని, రోజ్ మిల్క్ కూడా బాగా ఇష్టపడతారని తెలిపారు. రాజమండ్రిలో మొదటి కార్యక్రమంగా బీ న్యూస్ షోరూంకు విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎండి వైటి బాలాజీ, సిఇఓ సాయి నిఖిలేష్, ఈడీ సాయి నితీష్, ఏపీ తెలంగాణ సేల్స్ హెడ్ రవికుమార్,
ఆర్ఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. హాయ్ అందరికీ. సో ఈరోజు నేను వివో P70 ఎలైట్ అండి 70 ఎలైట్ 5G లాంచ్ చేయడానికి వచ్చాను. అండ్ చాలా చాలా బాగుంది ఫోన్. సో దాని పోర్ట్రేట్ లెవెల్స్ కానీ లేకపోతే దాని లుక్స్ కానీ చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్. సో బ్లాక్ అయితే చాలా స్టన్నింగ్ అనిపించింది. సో ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ నా చేతుల మీదకే ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ మా మూవీ March 13th రిలీజ్ అవుతుందండి బ్యాండ్ మేళం. సో ఆల్రెడీ టీజర్కి అండ్ సాంగ్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా థియేటర్లో మీరు ఫుల్ నవ్వుకొని ఫుల్ ఏడ్చుకుంటూ వెళ్తారని ఐ విల్ ప్రామిసింగ్ యూ. సో చాలా చాలా బాగుంటుంది సినిమా. సో మీరు తప్పకుండా అందరూ March 13th బ్యాండ్ మేళం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.